నమస్తే అండ్ వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతోంది. 38 లోక్సభ స్థానాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది. దీనికోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 5.8 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటున్న ఈ ఎన్నికల్లో 822 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఐటీ దాడులు వేలూరులో ఎన్నికల వాయిదా సంచలనం సృష్టించాయి. వేలూరు ఎన్నిక వాయిదాపై వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. తమిళ రాజకీయ దిగ్గజాలు పురిచ్చి తలైవి జయలలిత, కళంకర్, కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో రేపటి ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీలు 2 జాతీయ పార్టీలతో జతకట్టడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అన్నా డీఎంకే, బీజేపీ ఒకవైపు, డీఎంకే, కాంగ్రెస్ మరోవైపు. ఈ 2 జట్లలో ఎవరిది పైచేయి కానుందనే ఆసక్తి నెలకొంది. గతంలో ఏఐడీఎంకే వర్సెస్ డీఎంకే అన్నట్లుగా నడిచిన తమిళ రాజకీయాలు ఇప్పుడు ఎన్డీఏ, యూపీఏ మధ్య పోటీగా మారిపోయాయి. అన్నా డీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమి, డీఎంకే, కాంగ్రెస్ కూటమితో పాటు దినకరన్, కమల్ హాసన్ తదితరులు తమిళనాడు ఎన్నికల్లో కీలకంగా కనిపిస్తున్నారు. పుదుచ్చేరితో కలిపి మొత్తం 39 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 29 స్థానాల్లో డీఎంకే బరిలో నిలిచింది. ఇక అన్నా డీఎంకే, బీజేపీ, పీఎంకే కలిసి మహా కూటమిగా ఆవిర్భవించాయి. బీజేపీ 5, పీఎంకే 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మిగిలిన 28 స్థానాల్లో అన్నా డీఎంకే పోటీ చేస్తోంది. తమిళనాడులో 38 లోక్సభ నియోజకవర్గాలకు గాను 822 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాల్లో 269 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 67,700 పోలింగ్ బూత్లలో 8,200 సమస్యాత్మకమని ఈసీ గుర్తించింది. 30,000 పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్కాస్టింగ్ చేయనున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 160 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు 1,40,000 మంది భద్రతా సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మదురైలో చిత్తిరాయి వేడుకలు జరుగుతున్నందున రాత్రి 8 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. దక్షిణాదిలో అత్యధిక లోక్సభ స్థానాలు తమిళనాడులో ఉన్నాయి. 2014లో దేశవ్యాప్తంగా వీచిన మోదీ హవాను అడ్డుకుని మరీ ఏఐడీఎంకే విజేతగా నిలిచింది. 39 స్థానాల్లో 44% ఓట్లతో 37 సీట్లు సాధించింది. 2 ఏళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏఐడీఎంకే విజయ ఢంకా మోగించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే జయలలిత, కరుణానిధి కన్నుమూశారు. ఇప్పుడు డీఎంకే పగ్గాలు కరుణా కుమారుడు ఎంకే స్టాలిన్ దక్కించుకుంటే ఏఐడీఎంకే వారసత్వం మాత్రం గందరగోళానికి దారితీసి పార్టీ 2 ముక్కలయ్యేలా చేసింది. రాజీ కుదిరిన తరువాత కె పళనిస్వామి, ఓపీఎస్ పన్నీర్సెల్వం వర్గాలు 2 ఒకటయ్యాయి. మరోవైపు జయలలిత సమీప బంధువు టీటీవీ దినకరన్ 18 మంది ఎమ్మెల్యేలతో అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం పేరుతో సొంత కుంపటి పెట్టారు. ఈ లోక్సభ ఎన్నికలతో పాటు జరిగే 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు అటు దినకరన్ పార్టీకి, ఇటు ఏఐఏడీఎంకే మనుగడకు కీలకంగా మారాయి. తమిళనాట ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల ఆధారంగానే జరుగుతుంటాయి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కావేరీ నదీ జలాల వివాదంతో పాటు తూతికుడిలో స్టెరిలైట్ కాపర్ స్టెర్లింగ్ ప్లాంట్ మూసివేత ఆందోళనలో జరిగిన కాల్పులు ప్రధాన అంశాలుగా మారాయి. ప్రభుత్వ వైఫల్యాలు హైలైట్ అవుతున్న సందర్భంలో డీఎంకేకు ఎక్కువ సీట్లు దక్కించుకుంటుందనే అంచనాలున్నాయి. వాయిదా పడిన వేలూరు మినహా ఒకే దఫాలో జరుగుతున్న తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో పలు కీలక స్థానాలున్నాయి. చెన్నై సెంట్రల్ నుంచి డీఎంకే తరపున దయానిధి మారన్, ధర్మపురి నుంచి సిట్టింగ్ ఎంపీ అన్బమణి రామ్దాస్, నీలగిరిస్ నుంచి ఏ రాజా, శివగంగ నుంచి కార్తీ, తూతుకుడి కరుణానిధి కుమార్తె కనిమోలి పోటీలో ఉన్నారు.